మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి పాల్గొంటున్న వారు తెలంగాణ విమోచన ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, చైర్మన్, తర్వాత కన్వీనర్, మెంబర్సు, దాంట్లో ముఖ్యంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు గవర్నీయులు శ్రీ బూర నరసయ్య గౌడ్ గారు, వీరు చైర్మన్గా ఉన్నారు. అట్లాగే ఎన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు కన్వీనర్గా, రాష్ట్ర అధికార ప్రతినిధులు కప్పర వరప్రసాద్ గారు, సందీప్ సాయి గారు, డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు. ఈరోజు మీడియా సమావేశాన్ని ఉద్దేశించి గవర్నీయులు బూర నరసయ్య గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దురదృష్టం ఏంటంటే యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అడుగడుగున వివక్షకు గురైంది, అణచివేతకు గురైంది. మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశానికి ఆగస్ట్ 15, 1947లో స్వాతంత్రం వస్తే ఇక్కడ మాత్రం, ఈ ప్రాంతంలో మాత్రం సెప్టెంబర్ 17, 1948 నాడు విమోచనమైంది. వేలాది మంది తెలంగాణ విమోచన యుద్ధంలో అమరులయ్యారు. అప్పుడు నిజాం దోపిడీ పాలన, రజాకార్ల రక్త చరిత్ర, జమీందారులు, జాగీర్దారులు, దొరల వెట్టి చాకిరి పాలన, ఇలా ప్రతి ఒక్క దశలో అటు స్వాతంత్ర పోరాటం, ఇటు తెలంగాణ విముక్తి పోరాటం, తెలంగాణ ప్రజలు వేలాది మందిగా అమరులయ్యారు. కానీ దురదృష్టం ఏంటంటే సెప్టెంబర్ 17 తెలంగాణ హైదరాబాదు సంస్థాన విముక్తి జరిగినా కూడా ఇప్పుడు ఆ సంస్థానంలో భాగమైనటువంటి కర్ణాటకలో, ఆ సంస్థానంలో భాగమైనటువంటి మహారాష్ట్రలో ప్రాంతం ఇప్పటికీ 17 సెప్టెంబర్ నాడు ప్రభుత్వాలు అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాలు జరుపుతుంటే హైదరాబాద్ సంస్థాన పాలనకు ప్రధాన కేంద్రమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ అమరులకు ఆ నివాళులు అధికారికంగా ఇవ్వటం జరగలేదు. ఇది పరిస్థితి. దురదృష్టవశాత్తు మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినట్టే వచ్చింది. అప్పుడు సీమాంధ్రలో కలవటం, వితిన్ 3-4 ఇయర్స్లో మళ్ళా తమ అస్తిత్వాన్ని కోల్పోయింది. 66 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మళ్ళా మొదటి ఉద్యమంలో 369 మంది యువకులు అప్పటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ తూటాలకు బలైనారు. తదుపరి మలి దశ ఉద్యమంలో దాదాపు 1200 మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బలిదానాలు అయ్యారు. కానీ దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ళు తెలంగాణ, ఇప్పుడు 13 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన స్మారక స్తూపానికి ఇప్పటికీ లాక్ అండ్ కీలోనే ఉన్నారు. ఇప్పటికీ లాక్ అండ్ కీలోనే ఉంది. తెలంగాణ ఉద్యమానికి అందరూ పార్ట్ టైము, అయితే లైఫ్ టైం పనిచేసినటువంటి జయశంకర్ సార్ యొక్క విగ్రహం మన ట్యాంక్ బండ్ మీద కానీ, నెక్లెస్ రోడ్డు మీద కానీ 6 ఇంచుల విగ్రహం కూడా పెట్టే అంశం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చూడలేదు. ఇక తెలంగాణ విమోచన ఉద్యమంలో దాదాపు 40,000 మంది బలైపోయారు.
అధికారికంగా అప్పుడు నెహ్రూ నియమించిన కమిటీ ద్వారానే అధికారికంగా 20,000 మంది కమిటీ, అంటే సుందర్లాల్ కమిటీ ద్వారా 20,000 మంది ఊచకోతకు తెలంగాణలో ఇటు నిజాం, అటు రజాకార్లు, ఇటు జమీందారులు, దొరల యొక్క రాక్షస రక్త చరిత్రకు బలైనటువంటి సంగతి. కానీ ఇప్పటి వరకు ఆ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆ అమరులకు కనీసం అధికారికంగా నివాళులర్పించే మనస్తత్వం కానీ ఆలోచన కానీ దాదాపు 76 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి కలగలే. నిజంగా చెప్పాలంటే తెలంగాణ విముక్తి అయినాక కూడా మనం అనుకుందాం తెలంగాణ ప్రాంత విముక్తి కాలే. నిజాం పరిపాలనలో నిజాము దర్బారు ఉండేది, తర్వాత దొరల గడిల్లో అసెంబ్లీ నడిచేది, ఇది వాస్తవం. కానీ తెలంగాణ విమోచనం అయిన తర్వాత నిజాం పోయింది, కానీ అది దరుసలాంగా మారింది. కానీ పల్లెల్లో ఉన్నటువంటి దొరలు, జమీందారులందరూ 3 రంగుల కండ వేసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై మన అసెంబ్లీనే గడి చేసినటువంటి చరిత్ర. మళ్ళా సేమ్ టు సేమ్ గతంలో నిజాం పరిపాలనప్పుడు దర్బారు గడి, ఇప్పుడు దరుసలాం. ఏ ప్రభుత్వం అయినా, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, స్టీరింగు దరుసలాం చేతిలో, డిస్కషన్లు మాత్రం తెలంగాణ అసెంబ్లీ చేతులు. మీరు ఆశ్చర్యపోతారు అసలు దరుసలాం అంటే ఏంటి అనేది. మొన్ననే నేను వెతికిన దాని అర్థం ఏంటని. దర్ అల్ ఇస్లాం, దర్ అల్ ఇస్లాంని కలిపితేనే దరుసలాం. అంటే దర్ ఆల్ ఇస్లాం అంటే ఇస్లామిక్ రాజ్యం. మన తెలంగాణలో ఇంతవరకు జరుగుతున్నది రామరాజ్యం కాదు, తెలంగాణ రాజ్యం కాదు, దరుసలాం రాజ్యం. అక్కడ ఆదేశిస్తే వీళ్ళు ఆచరిస్తారు. అది కేసీఆర్ గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ, ఇది వాస్తవం. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున మా అధ్యక్షులు కానీ, మా యొక్క కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు కానీ, బండి సంజయ్ గారు కానీ, కేవలం బీజేపీ పార్టీ మాత్రమే తెలంగాణ విమోచన అమరవీరులకు, పోరాట యోధులకు సరి అయినటువంటి కుటుంబాలకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం బీజేపీనే. ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఇది కులాల పోరాటం కాదు, మతాల పోరాటం కాదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే మన హైదరాబాద్ నడుబొడ్డులో 22 ఆగస్టు నాడు షోబుల్లా ఖాన్, ఒక ముస్లిం, ఒక జర్నలిస్ట్, ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్, వారిని రజాకార్లు కేవలం నిజాంను వ్యతిరేకిస్తున్నందుకు రజాకార్లు 2 చేతులు నరికేస్తే చనిపోవటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 నీచమైనటువంటి అపీస్మెంట్ పాలిటిక్స్కు లోనై గతంలో రిజ్వీ ఉండే, ఆ రిజ్వీ వారసుడు ఇప్పుడు ఎంఐఎం పార్టీ, వారికి జీవ హుజూర్ కొట్టుకుంటూ ఒక ఆయనేమో నేనే రేవంత్ అంటాడు, ఇంకొక ఆయనేమో నేనే ముస్లింల పరిరక్షకుడు. కానీ ఈరోజు అమరవీరుల ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయి. అమరవీరులే కాకుండా పోరాట యోధులు కుటుంబాలు ఎంతో గొప్పగా చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీ ఒక్క సీటు కొరకు తాకట్టు పెట్టి, ఒక్క సీటు కొరకు తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టి ఈరోజు తెలంగాణ విమోచనకు సంబంధించిన దొడ్డి కొమరయ్య గాంధీ తొలి అమరుడు, లేదా చాకలి ఐలమ్మ కానీ, అనేక మంది ఆర్య సమాజం సంబంధించిన వాళ్ళు కానీ, అప్పుడు ఉన్న ఒక అండర్ గ్రౌండ్లో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ అనేక మంది బలిదానాలు చేస్తే వాళ్ళని స్మరించుకోవటానికి కూడా వీళ్లకు మనసు రావట్లేదు. ఒక్క సీటు కొరకు, ఎంగిలి మెతుకుల కొరకు. ఇది దరిద్రం.
అందుకొరకు కిషన్ రెడ్డి గారి చొరవతో, రామచంద్రరావు గారి చొరవతో, మా యొక్క పార్టీ యొక్క అధిష్టానం గతంలో అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నాం. దాని ద్వారా దీన్ని వచ్చే ఈ యొక్క ఎట్లయితే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర భావజాల వ్యాప్తికి ఎట్లా చేశామో అలానే తెలంగాణ విమోచన ఉద్యమ భావజాల వ్యాప్తి కూడా ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి గ్రామానికి చేరాలి, ప్రతి పట్టణానికి చేరాలి, అసెంబ్లీలో మారుమోగాలి, దారుసలంలో మారుమోగాలి, ప్రతి గుండె తట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన కమిటీ బీజేపీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కమిటీ ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల గారి యొక్క అనుమతితో మనం ఒక 7 సప్త సంకల్పాలు ఈ కమిటీ ద్వారా నిర్ణయించడం, బీజేపీ పార్టీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ సప్త సంకల్పాలు సిద్ధించే వరకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోదు, అది సాధించి తీరుతాం. ఎందుకంటే బీజేపీ కానీ మోడీ గారి చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. ఒకటి ఫస్ట్ డిమాండ్ సెప్టెంబర్ 17 అధికారికంగా తెలంగాణ విమోచనం జరపాలి. నంబర్ 1. నంబర్ 2, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ తెలంగాణ, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ తెలంగాణను హైదరాబాదులో, ఎందుకంటే సర్దార్ పటేలే అసలైనటువంటి తెలంగాణ, నిజంగా చెప్పాలంటే ఉక్కు మంచి తెలంగాణ లిబరేటర్. దేశానికి గాంధీ ఎట్లనో తెలంగాణకు సర్దార్ పటేల్ అంతకంటే ముఖ్యం కాబట్టి వారి యొక్క భారీ స్తూపం ఏర్పాటు చేయాలి. మూడోది హైదరాబాదు తెలంగాణ విమోచన మ్యూజియం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాఠ్య పుస్తకాలలో తెలంగాణ విమోచన చరిత్ర, తెలంగాణ భావితరాలకు మన అస్తిత్వం, మన చరిత్ర, మన అమరవీరుల యొక్క వీరగాథల తర్వాత కాబట్టి తెలంగాణ విమోచన చరిత్ర ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో అమలుపరచాలి. అదేవిధంగా రజాకార్లు, నిజాము, జమీందారులు, జాగీర్దారుల దురాఘాతాలకు పాలైనటువంటి అమరులు, ఉద్యమకారుల యొక్క జాబితాను పట్టిక తయారు చేసి వారికి కానీ, వారు బతికి లేకుంటే వారి కుటుంబాలకు కానీ సరి అయినటువంటి గౌరవం ఇవ్వాలి. అండ్ 7వది ఏంటంటే తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్. ఎందుకంటే మన చరిత్ర తెలవాలి. ఈరోజు మన వీరబైరాన్పల్లి కానీ, అదేవిధంగా దక్కన్ జలియన్ బాగ్ పరకాల కానీ, లేదా కడవెండి కానీ, దొడ్డి అమరుడైన కడవెండి కానీ, లేదా అప్పపల్లి కానీ, జోడెఘాట్ కానీ, నిర్మల్లో ఉన్నటువంటి 1000 మందిని ఒక మర్రి చెట్టును ఉరిదీసినటువంటి కిరాతకులు ఈ యొక్క నిజాం మరియు అప్పటి జమీందారులు 1000 మందిని, దాన్ని 1000 పుర్రెల 1000 ఊడల మర్రి చెట్టు అంటారు. ఇప్పటికీ ఉన్నది. అక్కడ కానీ ఇతర ప్రాంతాలను మొత్తం నల్గొండ, సూర్యాపేట, గుండ్రాంపల్లి ఆ ప్రాంతాలు కానీ వీటన్నిటిని కలుపుతూ తెలంగాణ విమోచన పర్యాటక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని 7 డిమాండ్స్ మేము బీజేపీ తరఫున ప్రజల ముందు, ఈ పార్టీ ముందు, అధికార పార్టీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇకపోతే మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. అతి ముఖ్యం ఏంటంటే ఈరోజు ఇప్పటి వరకు తెలంగాణకు సంపూర్ణ విమోచన కాలేదు. ఎప్పుడైతే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటామే అప్పుడే తెలంగాణ ప్రాంతానికి నిజమైనటువంటి విమోచన జరుగుతుంది. అప్పటి వరకు విమోచన జరగనట్లే.
ఏ దేశంలో అయితే కానీ ఏ ప్రాంతంలో కానీ ఒక జాతీయ జెండా అధికారికంగా మనము తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ఎదిగిరే లేకుంటే ఆ రాష్ట్రం ఇంకా బానిస ప్రాంతంగానే ఉన్నట్లు లెక్క. అందుకొరకు మేము బీజేపీ పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పంతం బీజేపీ సంకల్పంతో 5 ప్రతిజ్ఞలు తీసుకుంటున్నాం. 1, ఈ తెలంగాణలో రజాకార్, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ట చతుష్ట పాలనకు బొందబెట్టాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ఇదివరకు దేశం గురించి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 విధానాలు ఉండొద్దని ప్రాణత్యాగం చేశారు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఒక రాష్ట్రంలో 2 రూల్స్, 2 పన్నులు, 2 విధానాలు ఉండొద్దు. ఓల్డ్ సిటీకి ఒకటి, మిగతా సిటీకి ఒకటి. అక్కడ పన్నులు కట్టరు, నీళ్ళ ట్యాక్స్ కట్టరు, కరెంటు బిల్లు కట్టదు, ఇంటి పర్మిషన్ తీసుకోరు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టరు, లేదా వాణిజ్య సముదాయాలకు లైసెన్స్ కట్టరు. అక్కడ ఏ యొక్క బిజినెస్కు పర్మిషన్ అక్కర్లేదు, దాని సలామే అక్కడ పర్మిషన్ ఇస్తుంది. ఈ యొక్క విధానాలని బొందబెట్టాల్సిన అవసరం ఉంది. ఒకే రాష్ట్రం, ఒకే రూలు బీజేపీ ద్వారానే సాధ్యం. 3వది, ఈ ప్రాంతం దాదాపు 77 సంవత్సరాలు దాటినా కూడా ప్రజాస్వామ్యం పేరుకుంది, కానీ ప్రజాస్వామ్యం కాదు, ఇది కుటుంబాల పాలన. మీరు చరిత్ర తీసుకోండి, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకోండి, మొత్తం కలిపితే 100 కుటుంబాలే పాలిస్తున్నాయి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ మళ్ళా గడి వారసత్వం ఉన్న వాళ్ళే అత్యధిక మంది ఉన్నారు. అందుకొరకు ఆ పాలన అంతం కావాలి, ప్రజాపాలన కావాలంటే బీజేపీ రావాలి. ఇంకోటి, మన యొక్క కాంగ్రెస్ కానీ గత ప్రభుత్వం కానీ దాని ట్రేడ్ మార్క్ ఏంటంటే అవినీతి, అరాచకం, అణిచివేత. అవినీతి, అరాచక, అణిచివేత నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి కావాలి. మీ అందరు చూశారు, గత 3-4 నెలల్లో కేవలం 25 మంది అఫీషియల్ దగ్గర ఏసీబీ రైడ్ చేస్తే 4,350 కోట్ల 4,350 కోట్ల నల్లధనం బయటపడ్డది అధికారుల దగ్గర. ఇక రాజకీయ నాయకుల దగ్గర ఊహించండి. లాస్ట్ అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ కావాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యం. ఇది తెలంగాణ ప్రజల పంతమని తెలియజేస్తున్నాం. ఇకపోతే స్పష్టంగా దీనికి సంబంధించిన కార్యాచరణ ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో చేశామో ఆ విధంగా ప్రతి గుండె దాటుతాం, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి ఒక్క గ్రామంలో ఒక వీరగాథ ఉంది, ఆ గ్రామానికి పోతాం. అయితే రేపు మొదటగా 27 నాడు వీర బైరాన్పల్లిలో ఈ ఘటన జరిగింది. వందలాది మందికి ఊచకోత గురయ్యారు. దానికి వారికి స్మారకానికి అమరవీరులకు నివాళులు అర్పించడానికి మా యొక్క కమిటీ తరపున మరియు ముఖ్య అతిథులు ఆ రోజు పోవటం జరుగుతుంది. అదేవిధంగా 2వ తారీఖు నాడు పరకాలలో డక్కన్ జలియన్ వాలాబాగ్ పరకాలలో వందలాది మంది ఊచకోత రజాకారులు చేయటం జరిగింది. అక్కడ అమరధామం మన మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ గారు నిర్మించడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇట్లా ఈ యొక్క 17 సెప్టెంబర్ వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఆ లిస్టు కూడా మీకు పొందుపరిచి మీకు అందజేస్తాం. అయితే 17 సెప్టెంబర్ నాడు మీకు తెలుసు, యథావిధిగా మా యొక్క కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి 2 కేంద్ర మంత్రులతో వారి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం, దాని వివరాలు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఇంతటితో నాది ఒకటే విజ్ఞప్తి, మా మీడియా మిత్రులందరూ మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే చేపట్టి ఈ యొక్క చరిత్రను, ఇది కేవలం బీజేపీ సంకల్పం కాదు, తెలంగాణ ప్రజల సంకల్పం, తెలంగాణ ఉద్యమకారుల సంకల్పం, తెలంగాణ విమోచనకారుల సంకల్పం, తెలంగాణ అమరవీరుల సంకల్పం. అందుకొర కూడా మీరు కూడా ఒక మీడియాలో కానీ, పేపర్లో కానీ, ఆర్టికల్ల ద్వారా కానీ, మీ యొక్క మీడియా ఛానల్స్ ద్వారా కానీ ఈ యొక్క చరిత్రకు, ఇక్కడ మతం చూడకండి దయచేసి. ఇక్కడ మత సమస్య లేదు, ఇక్కడ కులం సమస్య లేదు. ఇది కేవలం 4 కోట్ల తెలంగాణ అస్తిత్వ చరిత్ర చేపట్టి మీరు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
విమోచన కమిటీ ఉత్సవ సమితి కమిటీ కన్వీనర్ శ్రీవరేంద్ర రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. చాలా విషయాలు చైర్మన్ ఊరు నర్సయ్య గౌడ్ గారు విషయాలు చెప్పారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ 1998 నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. విద్యాసాగర్ రావు గారు మరి మాజీ గవర్నర్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడున్నటి ప్రభుత్వాలకు కూడా డిమాండ్ చేశాం. అదేవిధంగా ఇది జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వంలో మరి విద్యాసాగర్ రావు గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడున్న త్రిపుర గవర్నరు ఇంద్రసేనారెడ్డి గారు, అదేవిధంగా మాజీ గవర్నరు దత్తాత్రేయ గారు, మరి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా లాస్ట్ ఇయర్ వరకు ఈ యొక్క సుదీర్ఘంగా ఈ యొక్క 29 సంవత్సరాల యొక్క ఈ యొక్క పోరాటంలో మరి భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండు, అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క డిమాండు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఏదైతుందో 17 సెప్టెంబర్ జరపాలనేటువంటి మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బలమైన డిమాండ్లో ఇదొక డిమాండ్. నీళ్లు నిధులు నియామకాలు మరి స్వరాష్ట్రం అనేటటువంటి ఒక ఉద్యమంలో ఏదైతే ప్రధానమైనటువంటి నినాదం ఉన్నదో ఆ సందర్భంలో కూడా 17 సెప్టెంబరు మరి తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మాట్లాడారు. సరే, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 17 సెప్టెంబర్ను సాకారం అవుతుందని చెప్పేసి మనందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మనం ఆశించాం. కానీ మరి గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ను ఆయన ఏం మాట్లాడారు, ఈ యొక్క ఏదైతే ఉందో ఎంఐఎం, మరి ఈ ఎంఐఎంఎం పార్టీ మనందరికీ తెలుసు కాసిం రజ్వీ యొక్క వారసత్వమైనటువంటి పార్టీ. మరి నిజాము ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి ఇది కేవలం 1947 ఆగస్టు 15 నుంచి మరి మనకు ఈ ప్రాంతానికి హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఇప్పుడున్న తెలంగాణ 8 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలుగా ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి విముక్తిలో పోరాటం చేసి అమరులైన అమరవీరులే కాదు, ఈ ప్రాంతాన్ని 224 సంవత్సరాలకు పైన మరి నిజాముల యొక్క పరిపాలనలో వెట్టి చాకిరితో ఇక్కడ ఎవరికి చదువుకోవడానికి అవకాశం లేకుండా మరి బానిసటువంటి బతుకులను 224 సంవత్సరాల యొక్క పోరాటం యొక్క చరిత్ర, అనేక మంది అమరులైన ఒక చరిత్ర ఇది. ఇది కేవలం ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇదేదో మతానికి సంబంధించిన ఒక అంశం కాదు. ఇది ఈ ప్రాంతం అమరులైనటువంటి ఒక అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకోవాల్సినటువంటి ఒక గొప్ప చరిత్ర. ఎందుకంటే మనం మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసినప్పుడు ఒక సామాన్యమైనటువంటి ఒక నిరసనలో ఈ యొక్క ఉద్యమ సాధన జరిగిందో ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మరి మనం పాటల్లో కూడా చూసుకున్నాం, ఏది బండెనిక బండి కట్టి 16 బండ్ల ఏ బండ్లో వస్తావు అని చెప్పేసి. అదేవిధంగా మహిళలు ఆ రోజు ఈ యొక్క రజాకారుల మీద మరి ఏది వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రోకడి బండలు లేకపోతే ఆ యొక్క కారాన్ని మరి ఆయుధాలుగా మలుచుకొని తిరగబడ్డటువంటి ఒక చరిత్ర కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన చరిత్ర ఉంది. కాబట్టి మరి ఈ చరిత్రను మన అందరం కూడా డిమాండ్ చేశాం. మరి గత ప్రభుత్వం లాస్ట్ పోయేటప్పుడు జాతీయ సమైక్యతా దినోత్సవం అని చెప్పింది. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి ఈ యొక్క చరిత్రను అంతా కూడా మరి విస్మరించేటట్టు ఈ చరిత్రను అంతా కూడా వక్రీకరించడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంది. సో భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఒకటే, 17 సెప్టెంబర్ ఏదైతే ఈరోజు హైదరాబాదు కర్ణాటక ప్రాంతాన్ని మరి లిబరేషన్ డేగా అక్కడ అనేక సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా లేకపోతే అంతకుముందు జనతాదళ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా అక్కడ జరుపుతూ ఉన్నారు. మరి అక్కడ అభ్యంతరం లేనిది ఈ యొక్క తెలంగాణలో ఎందుకు వస్తుంది? అదేవిధంగా ఇక్కడ ముక్తి దివస్ పేరుతోటి మరి హైదరాబాదు మహారాష్ట్ర ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా జరుపుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు జరపలేకపోతున్నారంటే మరి ఎంఐఎం దారుసలాం యొక్క ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. సో ఆ దారుసలాం నిజాం యొక్క పాలనలను అమలు చేసేటటువంటి రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా ఈ యొక్క స్వతంత్ర చరిత్రను మరి ఎక్కడ కూడా బయటికి రానియకుండా చూస్తూ ఉన్నారు. సో ఈ యొక్క చరిత్రను
మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ రోజు జాతీయ సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం మరి దేశంలో 75 సంవత్సరాలు ఇక స్వాతంత్ర సమరాలు చేసుకుంటున్నప్పుడు మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో అనేక మంది అన్సంగ్ హీరోస్ను మరి దేశంలో మనం అంటే చరిత్రలో పుటల్లోకి రానటువంటి అనేక మంది ఈ యొక్క స్వతంత్ర సమరవీరుల యొక్క చరిత్రను మరి దేశం ముందు ప్రపంచం ముందు ఉంచాం. ఆ సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మరి అధికారికంగా ఫెరర్ గ్రౌండ్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ ఉంది. సో మన యొక్క డిమాండు ఈ రాష్ట్రంలో ఈ యొక్క అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలనేది ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. దానికోసం భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ చరిత్ర కూడా మరి ఈ యొక్క వచ్చే జనరేషన్కి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమే బీజేపీ ఈ యొక్క చరిత్రను తీసుకుపోతుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కమ్యూనిస్టులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఈ చరిత్రతో సంబంధం ఏందని. వాస్తవంగా 1998 వరకు ఈ యొక్క విమోచన దినోత్సవం మరి కేంద్రం ఈరోజు జరుపుతూ ఉందంటే దానికి సుదీర్ఘమైనటువంటి బీజేపీ యొక్క పోరాటం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష. మరి 98 వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరేసిండ్రు, కమ్యూనిస్టులు ఎగరేశారు, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు ఎక్కడ ఎగరేశారు? ఈ చరిత్రను అసలు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈరోజు ఈ చరిత్రను తీసుకొచ్చింది మరి ప్రజల ముందుకు తీసుకొచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ. మరి ఇప్పుడు చెప్పిన మా రాష్ట్ర అధ్యక్షులు, మా యొక్క రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అనేక ఉద్యమాలు చేసి అనేక మంది కూడా బహుశా బీజేపీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ యొక్క విమోచన యొక్క పోరాటంలో లాఠీ చార్జీలు తిన్నారు, లేకపోతే కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, జైలుకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది మహబూబ్నగర్లో కావచ్చు, నల్గొండలో కావచ్చు, లేకపోతే వరంగల్లో కావచ్చు, అనేక ప్రాంతాలు అనేక స్థలాల్లో కూడా ఈ యొక్క ఉద్యమం యొక్క చరిత్ర జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా మీరు ఏదైతే పేరు పెట్టారో దాన్ని కాకుండా ఈ చరిత్ర అందరికీ తెలిసే విధంగా అమరులేక స్మరించుకునే విధంగా ఈ యొక్క దినోత్సవం జరపాలని చెప్పేసి బీజేపీ అదేవిధంగా మా యొక్క ఉత్సవ సమితి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణ విమోచన వారోత్సవాల కార్యక్రమానికి కమిటీకి చైర్మన్ బోరి నరసయ్య గౌడ్ గారు, మాజీ ఎంపీ గారు, వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ చరిత్ర గురించి బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అలానే శ్రీవర్ధన్ గారు ఎంతో కాలంగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలలో పాల్గొంటూ ఉన్నారు, దానికి కన్వీనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది తెలంగాణ విమోచన పోరాటం అనగానే ఇది కమ్యూనిస్టుల విజయము, కమ్యూనిస్టుల పోరాటము, కమ్యూనిస్టులు చేసిండ్రు అనేటువంటి ఒక కల్పిత చరిత్రను చెప్తా ఉన్నారు. ఈ కల్పిత చరిత్రను దానికి కాంగ్రెస్ తోడై 100 సంవత్సరాలుగా ఈ కల్పిత చరిత్ర ప్రజల ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అదే విషయాన్ని చెప్తా ఉన్నారు, కమ్యూనిస్టులే ఉద్యమాన్ని ప్రారంభించున్నారు అని. ఇది చారిత్రకంగా పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయం. కమ్యూనిస్టులు ఈ పోరాటంలో 1940 తర్వాత అంటే 43, 44 ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఈ పోరాటంలో ఎంటర్ అయ్యారు. కానీ 1930లోనే ఆర్య సమాజ్ నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించింది. ఆర్య సమాజ్ స్ఫూర్తితోటి అనేక మంది ఈ పోరాటంలో ముందుకొచ్చిండ్రు. అనంతరం ఆంధ్ర మహాసభ ఈ కార్యక్రమాన్ని అంటే ఆర్య సమాజ్ కార్యక్రమానికి తోడైంది. ఆంధ్ర మహాసభ కూడా, స్టేట్ కాంగ్రెస్ కమిటీ కూడా అప్పుడు నిజాం వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించింది జాతీయవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తులే తప్ప కుహనా కమ్యూనిస్టులు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాం. రెండో అంశం, ఆపరేషన్ పోలో సందర్భంగా జరిగినటువంటి యుద్ధ సమయంలో బూర్జువాలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పినటువంటి కమ్యూనిస్టులు ఆనాటి సైన్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్రను కాంగ్రెస్ పార్టీ కనుమరుగు చేసింది. ఆ చరిత్రను ప్రజలకు తెలియకుండా చేసింది. కమ్యూనిస్టులు ఏ రజాకాలకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాడినామని
గొప్పలు చెప్పుకుంటున్నారో అదే కమ్యూనిస్టులు ఆ రోజుల్లో రజాకారులతోటి కలిసిపోయి భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సంఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి. ఇలాంటి వాస్తవాల్ని మరుగుపరిచి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కొంత విజయాన్ని కమ్యూనిస్టులకు అంటగట్టి వాళ్ళని జాకీలు పెట్టి పైకెత్తినటువంటి పరిస్థితి కూడా చరిత్రలో పాఠ్యపుస్తకాలలో మనం చూసినాం. స్పష్టంగా ఈ రోజు కూడా జరుగుతుంది ఏంటంటే, ఇందాక బూర నరసయ్య గారు చెప్పారు ఎంగిలి మెతుకుల కోసం కమ్యూనిస్టులు ఆశపడుతున్నారు. మెతుకులు కూడా కాదు, ఒక్క మెతుకు ఎంగిలి ఒక్క మెతుకు కోసం కమ్యూనిస్టులు ఆశపడుతున్నారు, మెతుకులు కూడా కాదు. మరి ఆ కమ్యూనిస్టులు ఆశపడేటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? మేం పోరాటం చేసి విముక్తి చేసినామని, తెలంగాణను విముక్తి చేసినామని చెప్పుకున్నటువంటి రజాకాలర పంచన చేరుతా ఉన్నది. అంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, అటు ఇందాక శ్రీవర్ధన్ గారు చెప్పినట్టు రజాకాలర నాయకుడు ఏర్పాటు చేసినటువంటి ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు ఎలా ఒకే తాను ముక్కలైనాయి. ఈ మూడు పార్టీల సంయుక్త పాలన తెలంగాణలో సాగుతూ ఉంది. వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎవరంటే జాతీయ భావజాలం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే, లేదా భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపమైనటువంటి జాతీయవాదుల సంఘటన మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ మతోన్మాదులకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, ఈ మొత్తం చరిత్రను కలుషితం చేస్తున్నటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంగతి ఇవాళ మనం చూడొచ్చు. ఒకటే, ఈ రజాకాలరా పూర్తిగా రజాకాలకు సహకరించింది కమ్యూనిస్టులు. ఇప్పుడు రజాకాలరకు తర్వాత కమ్యూనిస్టులకు సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏంది? ఇందాక ఓల్డ్ సిటీలో ఒక నీతి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. హెల్మెట్ పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు. కూల్చివేత ఆక్రమణలు చేసినటువంటి స్థలాలను కూల్చివేస్తూ ఉంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోయి పోలీసుల్ని గల్లా పట్టుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నీకు హైదరాబాద్ నగరంలోనే గీత గీసుకొని ఒకవైపు ఒక రాజ్యాంగం నడుస్తుంటే ఇంకోవైపు ఇంకో రాజ్యాంగం నడుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో మొత్తం తెలంగాణలో కూడా రెండు రాజ్యాంగాలు నడుస్తూ ఉన్నాయి. ఆ రెండు రాజ్యాంగాలలో ఒకటి దరుసలం నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం అయితే, ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యపు రాజ్యాంగాలు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ఉన్నాం. రేపు బైరాన్పల్లి నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతా ఉంది. వందలాది మందిని ఊచకోత కోసినటువంటి రజాకారులు ఊచకోత కోసినటువంటి గ్రామం బైరాన్పల్లి. మరి బైరాన్పల్లి నుంచి ఈ పర్యటనను ప్రారంభం చేయబోతా ఉన్నాం. అన్ని పోరాట ప్రాంతాలని సందర్శించి తెలంగాణ చరిత్రను, వాస్తవ చరిత్రను ప్రజల ముందుకు తీసుకుపోవడం కోసం ఈ తెలంగాణ విమోచన కమిటీ పూర్తి స్థాయిలో, అంటే ఇది ఒక ఈ సందర్భంలోనే కాదు, పూర్తి స్థాయిలో తెలంగాణ వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే వరకు పనిచేస్తూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి కమ్యూనిస్టులకు మరొకసారి మేము తెలియజేయదలుచుకున్నాం, మీ అక్రమమైనటువంటి రూపము, మీ అబద్ధాల ప్రచారాన్ని ఇకనైనా ఆపాలి. తెలంగాణ విముక్తి పోరాటంలో భాగం పంచుకుంది, పాలు పంచుకుంది కేవలం జాతీయవాదులే. తర్వాత ఈ కమ్యూనిస్టు వచ్చి చేరారనేటువంటి వాస్తవ పరిస్థితులను కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు తీసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.